లేజర్లు అందుబాటులోకి వచ్చాక చర్మంపై పెద్దగా కోతలు పెట్టే అవస్థ తప్పింది. సంప్రదాయ సర్జరీలకు భిన్నంగా తక్కువ కోత, అత్యంత ఖచ్చితత్వంతో చుట్టూ ఉండే కణజాలం ఏమాత్రం దెబ్బతినకుండా డాక్టర్లు ఇవాళ లేజర్ల సాయంతో చాలా తేలికగా ఆపరేషన్ చేయగలుగుతున్నారు. సున్నితమైన కంటి సమస్యల సర్జరీల్లో సైతం ఇవాళ లేజర్లు బాగా ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఫెమటో వంటి లేజర్లు అందుబాటులోకి రావడంతో నేడు శుక్లాలు, గ్లకోమా, కార్నియా మార్పిడి వంటి సంక్లిష్టమైన ఆపరేషన్లను సులువుగా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటి వైద్యంలో బాగా ఉపయుక్తంగా ఉంటున్న ఫెమటో లేజర్ చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కంటి వైద్యంలో లేజర్లు ఎలా ఉపయోగపడుతున్నాయి? కంటి సమస్యలకు లేజర్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే కన్ను భాగాలు ఒకటి సున్నితమైనవి, రెండోది కంటి లోపల ట్రాన్స్పరెన్సీ అంటాం. అంటే ఏమంటే పారదర్శకంగా ఉండే దానివల్ల కాంతి కిరణాలు కంటి లోపలికి ఈజీగా వెళ్ళగలవు. ఈ కంటిలోని ప్రతి భాగమును మనం చూడగలము కాబట్టి ఈ లేజర్ చికిత్స ద్వారా ప్రతి భాగానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫెమటో లేజర్ అంటే ఏంటి? ఫెమ్టో అనేది ఫెమ్టో సెకండ్, దీన్ని ఫెమ్టో సెకండ్ లేజర్ అంటారు. సో 1 సెకండుకు 1/11 జీరోస్ పెడితే ఎంత ఉందో అంటే మన సెకండ్లో చాలా 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 తక్కువ డ్యూరేషన్లో పల్స్ పంపిస్తే దాన్ని ఫెమ్టో అంటాం అనమాట. సో ఈ నానో అంటే దానికంటే ఎక్కువ. సో ఇట్లా ఈ ఫెమ్టో సెకండ్ అని ఎందుకు వచ్చిందంటే ఆ తక్కువ డ్యూరేషన్లో లేజర్ కిరణాలను మనం పంపిస్తుంటాం. సో ఈ ఫెమ్టో లేజర్ ఎలా పనిచేస్తుంది అంటే టిష్యూ లెవెల్ కాకుండా, ఇప్పుడు బ్లేడ్ అనుకోండి, ఈ టిష్యూని కట్ చేసుకుంటూ పోతుంది, స్కిన్ కట్ చేస్తుంది, బోన్ కట్ చేస్తుంది. అలా బ్లేడ్ కాకుండా ఈ లేజర్ అయితే మాలిక్యులర్ లెవెల్లో, అంటే చాలా చిన్న పార్ట్ను డివైడ్ చేస్తుంది. సో ఈ మాలిక్యులర్ లెవెల్లో డివైడ్ చేసే దానివల్ల పక్కనున్న టిష్యూకు డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్వెన్షన్స్లో కనుక్కోవడంలో ఈ ఫెమ్టో లేజరు ఈ వైద్యంలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు కంటి లోపల లెన్స్కు అప్రూవల్ తెచ్చాం. ఈ శుక్లాల మీద కూడా ఈ ఫెమ్టో లేజర్ వాడుతున్నాం. ఇవి కాకుండా ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్, కార్నియాన్ మార్పిడిలో కానీ, కార్నియాన్ లేయర్ బై లేయర్ విడగొట్టడంలో కానీ ఈ ఫెమ్టో లేజర్ చాలా ఉపయోగపడుతుంది. ఫెమటో లేజర్తో ఉన్న లాభాలు, ప్రయోజనాలు ఏంటి? ఫెమ్టో లేజర్ వాడే దానివల్ల ఏమంటే లేజర్ కంటే ముందు ఏం చేస్తామంటే స్కానింగ్ అని చేస్తాం. దీన్నే ఓసిటీ అంటాం. సో ఆప్టికల్ కోహరెంట్ టోమోగ్రామ్. సో ఓసిటీ ఏం చెప్తుందంటే ఈ కార్నియా థిక్నెస్ ఎంత ఉంది, ఈ లెన్స్ థిక్నెస్ ఎంత ఉంది, ఈ కార్నియాకు లెన్స్కు ఇంత దూరంలో ఉంది అనే అన్ని మెజర్మెంట్స్ అది స్కాన్ చేసుకొని మనకి ఇస్తుంటుంది. సో ఈ లెన్స్ థిక్నెస్ ఎంత ఉంది, నీకు ఎంత లెన్స్ నీకు కట్ చేయాలా, ఈ కార్నియల్ థిక్నెస్ ఎంత ఉంది, నేను ఎంత దూరం పోయి నీకు లేయర్స్ని కట్ చేసేవాళ్ళ అని ఇన్ఫర్మేషన్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు కట్ చేసే ముందే ఇస్తుంది అనమాట. సో దాన్నే ఆన్లైన్ ఓసిటీ అంటాం. ఈ ఆన్లైన్ ఓసిటీ ద్వారా మనము ఆ మెజర్మెంట్స్ని అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఈ ఫెమ్టో లేజర్ను పంపిస్తే మనకు కావాల్సినంత మెజర్మెంటు, మనకు కావాల్సినంత థిక్నెస్, మనకు కావాల్సినంత కట్ వస్తుంది అనమాట. ఈ లేజర్ ద్వారా కట్ చేసిన దానివల్ల హీలింగ్ పీరియడ్ తగ్గుతుంది, పేషెంట్ కంఫర్ట్ పెరుగుతుంది, పేషెంట్ తిరిగి వాళ్ళ పనిలో వాళ్ళకి పోయేదానికి ఈజీగా ఉంటుంది, తొందరగా పోవచ్చు. క్యాటరాక్ట్ సర్జరీలో ఫెమటో లేజర్ ఎలా ఉపయోగపడుతోంది? ఫెమ్టో లేజర్ క్యాటరాక్ట్లో నేను చెప్పినట్లు 2015లో వచ్చింది. మేము 2016లో దీన్ని కొనడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీన్ని వాడుతున్నాము. ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్లో దీని అప్లికేషన్స్ 4 స్టేజ్లో ఉంటుంది. ఒక స్టేజ్ ఏమంటే కార్నియల్ ఇన్సిషన్, లోపలికి పోయేదానికి ఎంట్రీనే కార్నియల్ ఇన్సిషన్ అంటాం. రెండో దాన్ని లెన్స్ను ఓపెన్ చేసేదాన్ని క్యాప్సులాటమీ అంటాం. ఈ క్యాప్సులాటమీ అంటే లెన్స్ పైన ఓపెనింగ్ని క్యాప్సులాటమీ అంటాము. జనరల్గా ఇది మాకు 5 మిల్లీమీటర్ ఓపెనింగ్ అవసరం. దాని మూడో స్టేజ్ ఏమి అంటే లెన్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేయడం. మళ్ళీ లాస్ట్ది ఈ అస్టిగ్మాటిజం అనేది. ఈ అస్టిగ్మాటిజం కూడా ఈ లేజర్ ద్వారా కరెక్ట్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా దాదాపు
2 మినిట్స్లో 2 నిమిషాల్లోనే ఈ పద్ధతి అన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో దీనివల్ల క్విక్ ప్రాసెస్ ఒకటి, అక్యురసీ ఒకటి, పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఒకటి పెంచుతున్నాం. లేసిక్ సర్జరీలో ఫెమటో లేజర్ ఉపయోగం ఎలా ఉంటుంది? లేసిక్ ఎట్లా అంటే ఇంతకుముందు ఒక ఫ్లాప్ తీసి, కార్నియల్ ఫ్లాప్ అనేది తీసి లేజర్ చేసేసి ఆ ఫ్లాప్ కూర్చొని పెడుతున్నాం. ఈ ఫ్లాప్ బ్లేడ్తో, దాన్నే మైక్రో కెరటోమ్ అంటాం, ఈ బ్లేడ్తో చేసేవాళ్ళము. ఇది బ్లేడ్ను వాడకుండా బ్లేడ్లెస్ లేసిక్ అనేది కనిపెట్టారు. ఈ బ్లేడ్లెస్ లేసిక్ అనేది ఏమి అంటే ఈ ఫెమ్టో లేజర్తో చేసేది. ఈ ఫెమ్టో లేజర్తో ఏం చేస్తామంటే ఈ ముందుగానే ఓసిటీ ద్వారా మీకు ఎంత కట్ కావాలా అని అడుగుతాం. జనరల్గా ఈ ఫ్లాప్ థిక్నెస్ 100 మైక్రాన్స్ ఉంటాం. 100 మైక్రాన్స్ లోతుకు వెళ్ళి ఈ ఫ్లాప్ని తీసేసి లేజర్ చేసేసి మళ్ళీ ఫ్లాప్ని కూర్చోబెడతాం. ఇది పాత పద్ధతి. కొత్త పద్ధతిలో ఏమైందంటే ఈ ఫ్లాప్ కూడా పూరా ఫ్లాప్ తీయకుండా జస్ట్ 2 మిల్లీమీటర్ ఓపెనింగ్, 2 మిల్లీమీటర్ల ఓపెనింగ్తో లోపలికి వెళ్ళి పైన ఒక లేయరు, కింద ఒక లేయర్ కట్ చేసి ఒక లెంటిక్యూల్ అని తయారు చేస్తాం. ఈ లెంటిక్యూల్ని తీసేస్తే ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్ట్ అవుతుంది. ఇది లేటెస్ట్ మెథడు. దీనికి కమర్షియల్గా వాడే పదాలు ఏమంటే స్మైల్ అని, సిల్క్ అని అంటుంటారు. ఫెమటో లేజర్లను ఇంకా ఎలాంటి కంటి సంబంధిత చికిత్సల్లో వాడుతున్నారు? ఇప్పుడు కార్నియా డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ డ్యామేజ్ ఏమి సూపర్ఫిషియల్ లేయర్స్, కొన్ని లేయర్సే. కార్నియాకు 5 లేయర్స్ ఉన్నాయి. ఆ 5 లేయర్లో కొన్ని లేయర్లే డ్యామేజ్ అయి ఉంటాయి. కాబట్టి ఫెమ్టో లేజర్ ద్వారా ఆ లేయర్ ఎంత అనేది ముందు కొలుచుకొని ఆ లేయర్ వరకే లేపేసి చనిపోయిన వాళ్ళ కన్ను నుంచి అంత మాత్రం లేయర్నే చేస్తాం. దీన్నే లెమెల్లార్ కెరటోప్లాస్టీ అంటారు. ఈ లెమెల్లార్ కెరటోప్లాస్టీ వల్ల రిజల్ట్స్ బాగా పెరిగిపోయినాయి. అలానే కంటి వెనక భాగం కార్నియాలో ఎండోథీలియం అంటారు, వెనక భాగము డ్యామేజ్ అయ్యేది. సో దీంట్లో కూడా ఈ ఫెమ్టో లేజర్ ద్వారా థిన్ లేయర్ తీసేసి లోపల కూర్చొని పెట్టే దానివల్ల రిజల్ట్స్ బాగా సాటిస్ఫైయింగ్. ఇంకొకటి ఏమంటే ఇంతకుముందు కార్నియాను చేసేటప్పుడు సూచర్స్ వేసేవాళ్ళము. ఈ ఫెమ్టో లేజర్ వచ్చిన తర్వాత సూచర్ లేకుండానే కార్నియల్ టిష్యూ దానికి అతికించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ కార్నియల్ టిష్యూ బౌమెంట్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అని దీంట్లో కూడా ఈ అప్లికేషన్ ఇప్పుడిప్పుడే చేస్తున్నాం. ఫెమటో లేజర్ చికిత్స ఫలితాలు ఎలా ఉంటున్నాయి? పేషెంట్కు పూరా ముదిరిపోయి హార్డ్ క్యాటరాక్ట్ అంటాం. ఈ హార్డ్ క్యాటరాక్ట్లో ఫెమటో లేజర్ చాలా ఉపయోగపడుతుంది. రెండోది పూరా మెచ్యూర్ అయినప్పుడు ఆ రెక్సిస్, ఆ క్యాప్సులాటమీ కష్టం కాబట్టి ఈ ఫెమటో లేజర్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పోస్టీరియర్ పోలార్ క్యాటరాక్ట్ అనేది దాంట్లో ఈ లెన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ లేజర్తో అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ మనం తగ్గించవచ్చు. ఇంకా ఈ లెన్స్ జారి పక్కకు జరిగి ఉంటుంది, దీన్నే సబ్లక్జేషన్ లెన్స్ అంటాం. ఈ సబ్లక్జేటెడ్ లెన్సెస్లో కూడా ఈ ఫెమ్టో లేజరు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ను మనం ఈ ఫెమ్టో లేజర్ ద్వారా బాగా పెంచవచ్చు. ఫెమటో లేజర్ ఇటు పేషెంట్లకు అటు డాక్టర్లకు ఎంతో అనుకూలంగా ఉండటమే కాదు, సున్నితమైన క్యాట్రాక్ట్, గ్లకోమా, కార్నియా మార్పిడి వంటి సర్జరీలను సులువుగా చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.